ఫిబ్రవరి 9 రాయవేలూరు జైలుకు పంపారు. ఆమెకు అక్కడ దృశ్యాలు భరించశక్యంగా లేదు. క్రిమినల్ నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఆడ ఖైదీల కరుణామయ గాథలు ఆమెను కలవరపరిచాయి. వారి పక్షాన జైలు అధికారులతో వాగ్వాదాలు పెట్టుకున్నారు. జైలు సూపరింటెండెంట్ ఖాన్ గారికి అదొక సమస్య అయింది. గుట్టు చప్పుడు కాకుండా ఆమెను ఆడ క్రిమినల్ ఖైదీలను మాత్రమే ఒంటరిగా బంధించి ఉంచే మధుర జైలుకు తమిళనాడు పంపారు. ఆమె జరిమానా చెల్లించకుండా అదనపు శిక్ష కూడా అనుభవించి విడుదల అయ్యారని చెప్పకుండానే మనం ఊహించవచ్చు. గాంధీజీ అనుజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడంతో మళ్ళీ కావలసిన సందడి కలిగింది దేశం. సభలు సమావేశాలు చేసి హరిజనోద్ధరణ ఆవశ్యకతను వివరిస్తూ అస్పృశ్యత నివారణ జరపాలని కార్యకర్తలు బోధించేవారు. శ్రీమతి లక్ష్మీదేవి కొత్త బోధనలతో ఊరుకోకుండా స్వయంగా హరిజనుల సహపంక్తి భోజనాలు చేస్తూ అన్ని కులాల వాళ్ళకి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఆమె ఉప్పు అని విశ్వసించిన విషయంలో ఆచరణలో పెట్టడానికి వెనుకాడేది కాదు. మిత్రులతో విరోధం పెట్టుకోవాల్సి వచ్చినా కానీ శత్రువులతో పొత్తు కలపాల్సి వచ్చినా ఆమె సందేహించేది కాదు. బ్రాహ్మణ కులంలో అందులో స్త్రీ ఇలా సాహసించినందు అనేక మంది దుమ్మెత్తిపోసి మరెంతో మంది ఆమె సాహసానికి మెచ్చారు. 1934లో గాంధీ బళ్ళారి వచ్చిన ఆమె మహాత్ముని వెంట కొన్ని ప్రదేశాలు తిరిగారు. విరాళాలు పోగు చేశారు. మహాత్ముని హరిజన నిధికి బహూకరి 1935-36 మధ్య 38 మధ్య ఆమె జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలుగా ఉంది. కాంగ్రెసుకు అండదండలు ఇస్తూ నిలిచారు. స్వయంగా పూనుకొని ఎంతో మంది స్త్రీలను కాంగ్రెస్ సభ్యులుగా చేర్చి స్త్రీలలో కాంగ్రెస్ అభిమానం పెంచారు. కాంగ్రెసుకు బలం చేకూర్చారు. 1935 పరిపాలనా బాధ్యతలకు సహకరించడానికి కాంగ్రెస్ అంగీకరి. అందువల్ల జరిగిన ఎన్నికల్లో ఆమె బళ్ళారి నియోజకవర్గం నుండి స్త్రీల స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అఖండ విజయం సాధించి ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ శాసనసభ సభ్యురాలయ్య. ఆ పదవిలో 2.5 ఏళ్లు ఉండి ఎంతో సేవ చేసి మంచి వక్త కావటం వల్ల తమ జిల్లా సమస్యలను అవసరాలు అతి సూటిగా అతి నిజాయితీగా చెప్పి పనులు సాధించేవారు. హరిజన విద్యార్థులకు ఆనాడు ఆమె ఏర్పరచగలిగిన హాస్టల్ ఈనాటికి చక్కగా పనిచేస్తోంది. కరువు కాటకాల నివారణ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పూనుకొని సేద్యానికి విత్తనాలు మొదలైనవి సరఫరా అయ్యేట్టు చూశారు. ధనికులను కూడగట్టుకొని ప్రజాహిత కార్యక్రమాల క్రమ విధానంలో చేయించి పౌర స్త్రీలలో నవ చైతన్యం ప్రబలి క్లబ్బులలో విదేశీయులతో సరిసమానంగా పౌరులు పాల్గొనటమే కాక కార్యనిర్వాహక వర్గంలో బాధ్యత వహించసాగారు. అలా 2.5 ఏళ్లు జరిగేటప్పటికి 2వ ప్రపంచ యుద్ధం రానే వచ్చి తమను సంప్రదించకుండానే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని యుద్ధంలోకి దించేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేసింది. దాంతో ఆమె కూడా బయటకు వచ్చి అప్పటికే బళ్ళారి పురపాలక సంఘ సభ్యులుగా ఎన్నుకున్నారు. నగర పారిశుధ్యమే కాక బీదలు నివసించే అనేక వార్డులకు ఆమె కావాల్సిన వనరులు సమకూర్చడానికి పాటుపడ్డారు. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ బళ్ళారి ప్రతినిధిగా తోటి స్త్రీలను మిత్రులను కూర్చుకొని స్త్రీల సమస్యలు స్త్రీలను బాగా అర్థం చేసి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోయిన కనీసం చూసిన మార్గాన నడవగల చైతన్యం వాళ్ళకి కలిగించాలని ఆమె చాలా ఆరాటపడేవారు. స్వతంత్రం వచ్చింది. స్వతంత్ర భారత పౌరులుగా అందరితో పాటు ఆమె సంతోషించారు, గర్వించారు. కానీ అది అట్టే కాలం నిలవల. స్వాతంత్ర సమరంలో సంబంధం లేనప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కాకముందు నుంచి శ్రీ శాస్త్రి దంపతులు రాయలసీమ అంటే వెర్రి మమక,
దత్తమండలం పేరుతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వెనకబడిన ప్రదేశంగా కరువు కాటకాలతో ఇబ్బందులకు బాధలకు గురై ఉండే ఆ ప్రదేశం దత్తమండలం అనే పేరు పౌరుషహీనంగా ఉందని ఆ ప్రాంతమంతా విజయనగర సామ్రాజ్యంగా ఒకనాడు రాయలు ఏలిన ప్రదేశం కవటాన రాయలసీమ అని మార్చుకుందామని సూచించిన నాయకులలో శాస్త్రి గారు కూడా ముఖ్యుడే. ఆనాటి నుండి కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లా రాయలసీమ అనే పేరుతో ప్రసిద్ధి. రాయలసీమ రత్నాలసీమగా తయారై కరువు కాటకాలు లేకుండా ప్రజలు సుఖంగా ఉండాలి. మృత్యుంజయ శాస్త్రి లక్ష్మీదేవి గారుల కొడుకు, ఆయన భర్త. వెనకబడిన ప్రాంతం అనే పేరు పోయి అన్ని వనరులతో ఆర్థికంగా సుసంపన్నంగా తయారు కావాలని ఆమె తపన. అందువల్ల 1937లో వీళ్ళిద్దరూ హెచ్ లింగారెడ్డి, హెచ్ సీతారామరెడ్డి వంటి రాజకీయ నాయకులతో కలిసి తుంగభద్రపై ఆనకట్ట కట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి పెంచారు. చివరకు జయించారు. తుంగభద్ర ప్రాజెక్టు అందరి మన్ననలు పొందేట్టుగా తయారైంది. నేను చూశాను ఆ ప్రాజెక్టు. అక్కడ స్నానం కూడా చేసి ప్రజల కష్టాలు తీరాయి. స్వార్థం ఎరగని వాళ్ళు సంతోషించారు. కానీ ముఠా తత్వాలతో కూట నీతితో పైకి రావాలనుకునేవారు కులద్వేషాలను ముఠాద్వేషాలను పైకి తీసుకురా అంతఃకలహాలు ఆరంభమై రాష్ట్ర విభజనాలు జరిగాయి. తుంగభద్ర ప్రాజెక్టు మాదంటే మాదని పోరాటాలు జరిగాయి. అది పట్టు ప్రజలందరికీ ఎవరికి అనిపించాల. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు, బళ్ళారి జిల్లాలు 4 తాలూకాలు ఆంధ్రులకు దక్కాయి. ఏ రాయలసీమను దత్తమండలాల నుంచి రత్నాలసీమగా వేరు చెయ్యటానికి శ్రీ శాస్త్రి దంపతులు మరికొందరు ప్రజానాయకులు నిర్విరామ కృషి చేశారు. ఆ సీమ చిన్న భిన్నమైపోయి ప్రజల ఆర్థిక వ్యవస్థ తినగలదు అన్నటువంటి కలవరంతో డాక్టర్ లక్ష్మీదేవి, కె జానకీదేవి వంటి నాయికలు ఆందోళన జరిపారు. తీవ్ర సంచలన ఫలితంగా ఢిల్లీ వీళ్లను ఆహ్వానించారు. ఢిల్లీ శ్రీ గోవింద వల్లభ పంత్ ఆనాడు ఆయన హోమ్ మినిస్టర్ ఇంట్లోనే వీళ్ల బస ఏర్పాటు చేసి అంతా సవ్యంగానే జరిగింది. పర్యవసానమే బేడీసీ కొట్టి బళ్ళారి జిల్లాలో 5 తాలూకాలతో పాటు శ్రీ ఇతరు ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, బళ్ళారి రాఘవ మొదలైన రత్నాలను కన్న బళ్ళారి నగరమే రాయలసీమకు తెలుగువారికి దక్కల. లక్ష్మీదేవి, మృత్యుంజయ శాస్త్రి గారులకు ఇది భరింపశక్యం కాని వేదన కలిగి 1934 రాయలసీమ కోసం వాళ్ళు చేసిన కృషి ఒక్క కలంపోటుతో హతమారిపోయి వాళ్ళు కలలు కన్న రాయలసీమ విచ్ఛిన్నమై ప్రజలు పరస్పరం ద్వేషించుకునే స్థితికి పోయి మానసికంగా ఈ దెబ్బకు శాస్త్రి దంపతులు తట్టుకోలేకపోయి తాము అంతగా ప్రేమించిన బళ్ళారి సొంత ఇల్లు, వాకిలి, చిరకాలం బంధుమిత్రుల త్రుటిలో వదిలిపెట్టి ఆదోని, ఆ తర్వాత హైదరాబాదుకు మకాం మార్చి ఈ గాథ వింటుంటే శ్రీకృష్ణ నిర్యాణానికి తట్టుకోలేని పాండవు హిమగిరి వనాల ప్రయాణం గుర్తుకొస్తుంది. అంతటి నిజాయితీపరుడు రాజకీయ రంగంలో మనకి ఎవరు కనపడరు. బళ్ళారి లేడీస్ క్లబ్ ఆమె కొంతకాలం కార్యదర్శిగా, తర్వాత అధ్యక్షురాలుగా ఆ సమయంలో ఫోటోలు, టీ పార్టీలు, పేకాటలతో తృప్తిపడ ఆ సభ్యులను కూడగొట్టు డబ్బు, తిండి గింజలు ఊళ్ళో సేకరించి కరువు బాధితులకు పంపుతూ ఉండే. ఏ పని చేసినా ఒక సార్థకత ఉండాలని, నిర్మాణాత్మకమైందే సంఘ సేవని ఆమె భావించారు. ఆమెకు స్వార్థం తెలియదు. సంకుచిత భావం
సమీపానికి కూడా రాదు. రాజకీయ బాధితులకు కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చిన భూములు కానీ పెన్షన్ కానీ ఆమె అసలు తీసుకోలేదు, కోరల. అవసరం కలిగిన మరెవరితోనైనా ఇవ్వమని. ఇద్దరికి బిడ్డలున్నారు, కానీ ఒక తల్లిదండ్రులు లేని అబ్బాయిని బిడ్డ కన్నా పెద్దగా పెంచి విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకుణ్ణి చేసి భర్త మరణించారు. వృద్ధాప్యం వచ్చి ఎంతమంది బంధువులను ఆదుకొని ప్రయోజకులు చేసిన సహృదయ ఆమె. అతి సాదావేశం, భేషజాలు లేవు, ఆడంబరాలు లేవు. మనిషిలో కానీ మాటలో కానీ ఆలోచనలో కానీ వంపు టుంపు మత్సుకైనా కాదు. అతి సూటిగా మాట్లాడిన అవతల వాళ్ళకి ఆమె పట్ల గౌరవ సద్భావం కలగటమే కాదు, మళ్ళీ ఆమెను కలుసుకొని మాట్లాడాలని కోరుకోండి. ఆమె హృదయ నైర్మల్యం ముఖానికి వింత తేజస్సునిస్తుంది. గొప్ప దేశ సేవిక, సంఘ సేవిక. ఈ త్యాగమై 1976 ఫిబ్రవరిలో కనుమూశారు. శ్రీమతి కాట్రగడ్డ శ్రీ రామసీతమ్మ. పద్దెనిమిది 1983లో జన్మించారు. 4/9/73లో మరణించారు. అంటే 87 బతికారు. గాంధీజీ తన జీవిత కాలంలో 2 సార్లు ఆంధ్రలో అడుగుపెట్టి ప్రతిసారి చక్రవర్తి కూడా లభించని గౌరవం, ప్రజాభిమానం అందించారు. ఆంధ్ర స్వరాజ్య సంపాదన రాట్నం సుదర్శనాయుధమని గాంధీజీ అన్న మాట వేదాక్షరంగా పాటించి ఇంటింటా రాట్నంపై నూలు పడికే ముతక ఖాదీతో తృప్తి పడ దేశం మొత్తం మీద నాణ్యమైన నాజూకైన ఖాదీ బట్టలు పట్టు జరీలతో సహా తయారు చేసేవారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు నాటి నుంచి ఇవాల్టి వరకు సరఫరా చేస్తూనే ఉన్న పాము కుబుసం లాంటి ఖాదీ ధరి ఏ ఘోషా పద్ధతులు లేకుండా పురుషులతో సరిసమానంగా బహిరంగ సభలకు హాజరవుతూ రవంతైనా ముందు వెనక్కలు చూడకుండా మణుగుల కొద్దీ బంగారం జాతీయ నిధికి సమర్పించే ఆంధ్ర మహిళలంటే మహాత్మునికి మరీ గౌరవం, అభిమానం. 1929లో గాంధీజీ భారీ నిధి సేకరణకు వచ్చినప్పుడు కూడా అదే నిధికి నగదు సమర్పించిన వారిలో శ్రీమతి కాట్రగడ్డ రామసీతమ్మ గారు ఒకరు. ఆమె కుమారులైన మధుసూదన్ రావు 1920 నుంచి జాతీయోద్యమంలో గట్టి సంబంధం పెట్టు పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘానికి కొంతకాలం ఆయన కార్యదర్శి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వాలంటీర్ శిబిరానికి అధిపతిగా ఉండి అరెస్ట్ అయ్యారు. కాఠీ దెబ్బలు తిన్నారు. అందువల్ల ఆమెకు దేశభక్తితో పాటు వాలంటీర్లపైన వాత్సల్యం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్లపై జాలి పరిపాటైపోయి చెయ్యగలిగినంత సహకారమంతా చేస్తూనే ఉండే. 1932 నాటి ప్రభుత్వం దమన నీతి బాగా ఆచరణలో పెట్టి ప్రతి వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లకు పంపడం, లేకపోతే లేనిపోని బెడదని గుర్తి. కానీ ప్రజలు భయంతో వణుకు పుట్టి ఉద్యమం వైపు కన్నెత్తి చూడకుండా చెయ్యాలని ప్రభుత్వానికి దురాశ. దాంతో సత్యాగ్రహాలు తగిన కారణం ఉన్నా లేకపోయి లాఠీలతో కొట్టడం, సభా సమావేశాలు చెదరగొట్టి ఉపన్యాసాలు ప్రబోధాలు వినపడకుండా అవరోధం కలిగించడం వంటి వికృత చేష్టలు ప్రారంభం. ఈ ప్రజలు నిత్య నూతనోత్సాహంతో సత్యాగ్రహం చేస్తూనే ఉంది. వాలంటీరు శిబిరం చెల్లాచెదరు చేసి అన్నిటికీ అధిపతి అయిన ఆమె కుమారుడు మధుసూదన్ రావుని 2వసారి అరెస్టు చేశారు. పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. శ్రీమతి రామసీతమ్మ ఇంటి పక్కన మంచినీళ్ల బావి, నలుగురు కూడి ఆ చోట పెద్ద చెట్టు మీద
కొంతమంది యువకులు 14, 11, 19, 32 ఎంతో ఉత్సాహంతో జాతీయ జెండా ప్రతిష్ఠించి అంటే క్షణాల మీద పోలీసులు వచ్చి లాఠీ చార్జీ చేసి ఎవరికి ఎంత తీవ్రమైన దెబ్బలు తగిలాయో వాళ్ళకి అనవసరం. 1932 సత్యాగ్రహ సందర్భంగా విజయవాడలోని 250 లాఠీ ఛార్జీలు జరిగాయని ఒక అంచనా. కొంతమందిని అరెస్ట్ చేశారు. అందరినీ పోలీసు వారి అందరితో పోలీసు వాళ్ళ పని అయిపోయి లాఠీ దెబ్బలకు తప్పిపోయి దస్సిపోయి గాయాలతో పడి ఉన్న యువకులను చూసి రామసీతమ్మ గారి మాతృహృదయం భరించలేకపోయి వారిని తమ ఇంటికి చేర్చి వాత్సల్యాభిమానాలతో మందు మాకులు ఇచ్చి అన్నపానాలు చేతి మీదుగా అందించి అది అప్పటి ప్రభుత్వ పరిభాషలో రాజద్రోహం, గొప్ప నేరం. ఫలితంగా ఆమెను అరెస్ట్ చేశారు. 1 ఏడాది కఠిన శిక్ష ఇచ్చి సి క్లాస్ ఇచ్చారు. అది వారి పట్ల చాలదన్నట్టు 500 రూపాయల జరిమానా కూడా వేసి ఆమెకు ఇంత కఠినంగా శిక్ష వేస్తే భయపడి క్షమాపణ చెప్పుకోవడము, జరిమానా చెల్లించుకోవడము చేస్తారని అధికారుల అభిప్రాయం. కానీ ఆమె నిస్సంకోచంగా రాజవీర్ జైలుకు వెళ్ళి జరిమానా కట్టల తల్లి కొడుకులు జైల్లోనే ఉన్నారు. పోలీసులు కర్కశంగా ఇంటి పైన దాడి చేశారు. ధాన్యం, మంచాలు, పరుపులు, బట్టలు, సామాను బళ్ళకెత్తి తీసుకువెళ్ళి వేలం వేసి ఇంకా బాకీ తేలి ఆమె కోడలు వంటి మీద నగలు తీసుకుని నరక సదృశమైన సి క్లాసులో ఇన్ని ఇబ్బందులు సహిస్తూ గడుపుతుండగా పక్షపాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి జైలు అధికారులు నిర్దాక్షిణ్యంగా శవాల గదిలోనే ఆమెను ఉంచి ఆమెకు 90 ఏళ్ళు బతకాల్సిన గీత ఉండటంతో ఆ పరిసరాలలో ఆ పరిస్థితుల్లోనే కోలుకున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పుకుంటే విడుదల చేస్తామని అధికారులు సానుభూతి వలకపోసి ఆమె ఆ మాట చెవిన వేసుకోలేదు. వ్యాధిగ్రస్తమైన శరీరంతో అలాగే గడుపుతుండగా ఆమెను రాయవేలూరు నుంచి మధుర జైలుకు మార్చి శిక్ష ముగిసి మధుర జైలు నుంచి ఇంటికి వచ్చి శ్రీమతి నూతక్కి కొండయ్య, శ్రీమతి నాగమ్మల కనిష్ట పుత్రిక ఆమె గుంటూరు జిల్లా మంగళగిరి తాలూకా మందడం గ్రామంలో 1883లో జన్మించి 4 అక్కలు ఆ గ్రామంలో ఉన్న వీధి బడిలో ఉన్నంత వరకు చదివారు. 1900లో విజయవాడ మొగల్రాజపురం వాస్తవ్యం కాట్రగడ్డ నరసయ్య గారితో వివాహం జరిగి 1916లోనే వైధవ్యం వచ్చిన 16 ఏళ్ళ బిడ్డలేని కారణంగా కాట్రగడ్డ గంగయ్య గారి కుమారుడు మధుసూదన్ రావుని దత్తత తీసుకొని తన అక్క మనుమరాలైన శ్రీమతి తులసమ్మను కోడలుగా తెచ్చుకొని రాజకీయాలు, గృహ విషయాలు తల్లి కొడుకులది ఒకటే మాట, ఒకటే అభిప్రాయం. 1933 డిసెంబర్ ఆఖరు గాంధీజీ హరిజనోద్యమం ప్రచారం చేస్తూ నిధుల సేకరణ ఆంధ్రదేశం వచ్చారు. విజయవాడ దుర్గాభవనంలో స్త్రీల బహిరంగ సభ జరిగి గాంధీజీ స్త్రీలను ఉద్దేశించి అస్పృశ్యత నివారణ, హరిజనోద్ధరణ గురించి ఉపన్యసించారు. శ్రీమతి రామసీతమ్మ మరొక మారు గాంధీజీకి తన బంగారు గాజులు, ఉంగరం, 1300 నగదు సంతోషంగా సమర్పించి అంతటితో ఆ కథ ముగవల. తన శరీర దారుఢ్యం లోపించిన మహాత్ముడి ప్రతి అక్షరాన్ని అమలులో పెట్టడానికి నిశ్చయించారు. కార్యాచరణలో చూపించడానికి హరిజనులకు మిగతా కులాల వాళ్ళ సహపంక్తి భోజనాలు తమ ఇంట్లో ఏర్పాటు చేసి వాళ్ళ బంధువర్గమే ఆమోదించాల. ఆమె లెక్క చేయ కొడుకు సహకారం ఉండనేవని ఆమెకది చాలు. పుర ప్రముఖులు అనేకులు విందులో పాల్గొని వారి సంస్కరణ భావాలను అభినందించి ఆనాటి నుండి వారి ఇంట్లో వంట పనితో సహా అన్ని పనులకు హరిజనులు నియమితులయ్యారు. బంధువర్గం కొంతకాలం వారి కుటుంబాన్ని బహిష్కరించిన తరువాత ఆక్షేపణ సమసిపోయి ఆ రోజుల్లో
సంఘాన్ని ఎదుర్కోవటానికి చాలా గుండె నిబ్బరం కావాలి. 1947 దేశానికి స్వాతంత్రం వచ్చి స్వతంత్ర భారతంలో సంఘానికి చేశానని ఉపకరించే సత్కార్యాలు ఆమె ఎన్నో చేశారు. పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ చరిత్ర సంగ్రహం మొదటి కూర్పు అయిపోగానే స్వంత డబ్బుతో రెండవసారి అచ్చేయి స్వాతంత్ర సమర యోధులందరికీ ఉచితంగా పంపారు. ఆమెకు దేశ సేవకులపైన చాలా అభిమానం. తామ్రపత్రం బహూకరించి స్వతంత్ర భారత ప్రభుత్వం ఆమెను గౌరవించింది, కానీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మాత్రం ఆమె తీసుకోవాలి. బలి చక్రవర్తి చెప్పినట్టు నాదు కరంబు మీదగుట మేల్ కాది అన్న భావనతో ఇవ్వటమే జరిగింది, కానీ తీసుకోవటం ఎప్పుడు. కొడుకు కోడలు మనుమలు ముని మనవల మధ్య ఆనందంగా 90 సంవత్సరాలు గడి 4/9/1973 పుణ్యలోకానికి వెళ్ళారు కాట్రగడ్డ రామ సీతమ్మ గారు. ఇవాళ చివరి ఆమె శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి. జననం 18/5/1914. హర్షవర్ధన్ ఓడ 1977 జనవరి 20న కలకత్తా నుంచి అండమాన్ దీవులకు బయలుదేరి మరి 3 రోజులకు అండమాన్లో నేతాజీ విగ్రహం ప్రతిష్ఠించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించి ఆ సమారోహం చూసి ఆనందించడానికి దేశవ్యాప్తంగా 60 మంది స్వాతంత్ర సమర యోధులను ఎంపిక చేసి ఓడనెక్కించి ప్రవాసంలో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని నెలకొల్పే ఉద్దేశించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత ప్రభుత్వం చిహ్నంగా సాధికారంగా జాతీయ జెండా ఎగరేసిన పవిత్ర స్థలంలో ఆయన దళనాయకుడైన షీషానదోన్ షా నవాజ్ ఖాన్ యావత్ భారతదేశానికి నేతాజీ అయిన బెంగాల్ వీర బొబ్బిలి బోసుబాబు నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాటి ఆజాద్ హింద్ ఫౌజులో పాల్గొన్న కెప్టెన్ లక్ష్మీ వంటి వీరాగ్రేసరులు అనేకులు హాజరు. దేశ స్వాతంత్రానికి సమస్తం అర్పించిన అమరవీరులకు జోహార్లర్పించారు ప్రేక్షకులు. బ్రిటిష్ ప్రభుత్వం ద్వీపాంతరవాస శిక్ష విధించి పంపిన దేశభక్తులు దీర్ఘ శిక్షలతో అలమటించిన జైలు గదులు చూసినప్పుడు శరీరాలు జలధరించాయో పులకరించాయో తెలియదు. వాళ్ళు ఆ త్యాగధనుల అచంచల భక్తికి ముగ్ధులై ధన్యులం అనుకున్న 60 మంది స్వాతంత్ర సమర యోధులలో 4 స్త్రీలు. అందులో ఈమె శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి గారు ఒకరు. కొంతమంది తమకు సమకూరిన జీవితంతో తృప్తి పడరు. తమకు నచ్చిన మార్గంలో జీవితం సాగించడానికి 1000 కళ్ళతో పరిస్థితులను పరిసర వాతావరణాన్ని గమనిస్తారు. సాహసంతో ఉత్సాహంతో పైకి అడుగులు మోపుతారు. అందువల్ల వాళ్ళు ఒక విధమైన ప్రత్యేకత ఇతరుల కన్నా 10 బారులు ముందు కనిపిస్తూ ఆమె ఆ కోవకు చెంది. కృష్ణా జిల్లా నందిగామ తాలూకు వీరులపాడు ఆమె జన్మస్థలం. 1914 మే 18న వీరులపాడులోనే మన జస్టిస్ వెంకటరమణ గారు అక్కడే పుట్టారు. సుబ్బమ్మ గారుల కరిసారి బిడ్డగా జన్మించి ఆమెకు ఒక అక్క, 2 అన్నలు. పెద్దన్న మల్లికార్జునరావు BA ముగించి విదేశాలకు వెళ్ళాలని పెద్ద హోదాలో ఉండాలని అనుకున్న ఆయన 1920లో గాంధీ మహాత్ముని పిలుపు దేశ సేవకు పూనుకున్నారు. ఆమె పసి మనసుపై ఈ విషయం బాగా హత్తుకుపోయి గురువు గారైన జంగా హనుమయ్య చౌదరి కవి పండితుడు కావటం చేత అర్థసహితంగా ఉత్తమ కావ్యాలన్నీ బోధించి మంచి విద్వత్తు కలిగించి
తల్లి వైపు బంధువులు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చెబ్రోలు వాస్తవ్యుల సూర్యదేవర నాగయ్య గారితో ఆమెకు 10 ఏళ్ల వయస్సులో వివాహం జరిగి 16 సంవత్సరాలు దాటి ఆమె అత్తవారింటికి వచ్చేవారు అతి శ్రద్ధగా విద్యాభ్యాసంగం కొనసాగింది. కొత్తగా వేరులపాడులో స్థాపించిన గ్రంథాలయం శ్రీయుతులు తాపీ ధర్మారావు, గరదాడప్పారావు, కందుకూరి వెంకటేశలింగం పంతులు, త్రిపురనేని రామస్వామి సోదరుల వంటి సంస్కార ప్రియులు సంఘ సేవకుల రచనలు చదివి జీర్ణించుకున్నారు. ఇవన్నీ కలిసి ఆమెలో ఉన్న స్వతంత్ర భావాలు, స్వేచ్ఛాభిలాషను పెంపొందించాయి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆమె చాలా ప్రయత్నించారు. కానీ అంత చిన్న వయసులో సత్యాగ్రహం చేయడానికి, జైలు శిక్ష అనుభవించడానికి పెద్దలు ఒప్పుకోరు. 1932 శాసనోల్లంఘన నాటి ఆమె అత్తవారింటికి చేబ్రోలు వచ్చారు. చేబ్రోలు వీరుల గడ్డ. అప్పటికి 15 సంవత్సరాల నుండి జాతీయోద్యమంలో అనేక మంది కాకలు తీరిన యోధులు ఉన్నారు. హిందీ నేర్చుకోవడం, రత్నం మీద నూలు వడకడం, ఖాదీ ధారణ అక్కడ పరిపాటి. ఆ ఊరు ప్రసిద్ధ ఖాదీ ఉత్పత్తికి కేంద్రం. ఉద్యమం ప్రచారం చేస్తూ శ్రీమతి భారతీ రంగా చేబ్రోలు వచ్చి దాంతో శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి బహిరంగ ఉద్యమంలో పాల్గొని శాసన ధిక్కారం చెయ్యటం ప్రారంభించి అప్పటి వరకు వారి ఇళ్లలో పాటిస్తున్న ఘోషా పద్ధతి అంతటితో పగిలిపోయి ఆమె తన పినతండ్రి కూతురు శ్రీమతి సూర్యదేవర అన్నపూర్ణమ్మ, తోడికోడలు శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ ముగ్గురు 1932 జనవరి 26 శాసనోల్లంఘనం చేయబోతున్నట్టు ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిపోయి చూడవచ్చిన వారితో వీధులన్నీ కిక్కిరిసిపోయి జాతీయ గీతాలు పాడుతూ శాసన ధిక్కార నినాదాలు చేస్తూ ఊరేగింపు బయలుదేరి కొన్ని వీధులు దాటి రాజవీధి ప్రవేశించేటప్పుడు జన ప్రవాహంపై లాఠీ చేసి ఛార్జీ చేసి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి పొన్నూరులో విచారణ జరిపి 1 ఏడాది కఠిన శిక్ష సి క్లాసుతో విధించారు. ఇంతవరకు మామూలు కదే. కానీ జాతీయోద్యమ ప్రభావం గడప దాటి ఎర్రగని స్త్రీలు కష్టాలను వెతుక్కుంటూ ఉద్యమంలో ప్రవేశించడం ప్రభుత్వోద్యోగులపై, వారి కుటుంబ సభ్యులపైన బాగా పనిచేసిందని, వాళ్ళకి ఈ విచక్షణ ఉన్నత భావాలు ఉన్నవని నిరూపించటానికేమో అన్నట్లుగా పిల్లాది మందలింపుతో అభ్యర్థనతో మేజిస్ట్రేట్ కఠిన శిక్ష రద్దు చేసి ఆ ముగ్గురికి విడి శిక్ష మాత్రం వేసినట్టు తెలుస్తోంది. ఆమె రాయవేలూరు జైలుకు చేరారు. అక్కడ ఎంతోమంది సేవకులు ఒక్కసారిగా ముఖాముఖి కలుసుకోగలిగినంత ఎంతగానో ఉప్పొంగిపోయి అంతకు 1-2 రోజుల క్రితమే సాహసంతో నిర్భయంగా జైలు అధికారుల నిలేసి ప్రశ్నించినందుకు దుర్గా బాయమ్మ గారిని మధుర జైలుకు మార్చారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లి బెన్నూరి కృష్ణవేణమ్మ గారు హిందీ నేర్పేవారు. మరికొందరు కుట్లు అల్లికలు నేర్పేవారు. మహాత్మా మహోత్సాహంతో క్షణం తీరిక లేని వ్యాసంగాలు 6 నెలలు జైలు జీవితం గడిపోయి జైలు కిక్కిరిసిపోయింది. అందువల్ల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కొంతమందిని పంపించి ఆ సందర్భంలో రాజ్యలక్ష్మీదేవి ఆమె తోడి కోడలుతో పాటు మరి 8 మందిని మద్రాసుకు మార్చారు. అప్పుడు అక్కడ కజిన్స్ సతి శిక్ష అనుభవిస్తూ ఉంది. ఆమెకు హిందీ రాదు. యహ్ క్యా హై అంటే ఇదేమిటి అని అర్థమని ఎవరో వివరించారు. ఇక ఆమె ప్రతి చూపించి యహ్ క్యా హై అని ప్రశ్నించి తెలుసుకునేదట. ఆ విదేశాంగన చాకచక్యానికి తెలివికి అందరూ ఆశ్చర్యపోయి శిక్షా పరిమితి ముగిసి విడుదలైన రోజు శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి
బృందానికి శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి తమ ఇంట ఆతిథ్యమిచ్చి ఆ వీడ్కోలు చెప్పారు. శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి ఇల్లు చేరారు. కానీ వ్యాపకాలు మానల వెర్రెమాంబ స్త్రీల గ్రంథాలయాన్ని కార్యదర్శిగా ఉండి నిర్వహించి భారీ ప్రచారం, మహిళోద్యమం, రాజకీయ కలాపాలు పరిపాటి గ్రంథాలయంలో హిందీ క్లాసులు ఏర్పాటు చేసి ఆమె ఆసక్తితో చదివి రాష్ట్ర భాష పరీక్షలో పాస్ అయ్యారు. అంతటితో తృప్తి చెందక తెనాలి వెళ్ళి హిందీ విద్యాలయంలో చదివి రాష్ట్ర భాషా విశారద పట్టం తీసుకున్నాం. ఆ కాలంలో ఒక గృహిణి ఇల్లు వాకిలి వదిలి పొరుగురు పోయి పురుషుల దగ్గర చదువుకోవటం అంటే సామాన్య విషయం కాదు. ఆమె ఒక పని చెయ్యాలనుకుంటే వేటిని లెక్క పెట్టే స్వభావం కాదు. అస్పృశ్యత నివారణ విషయం ఆమె నిస్సంకోచంగా పేరంటం సమయంలో సైతం హరిజన స్త్రీలను ఆహ్వానించి అందరితో పాటు గౌరవించేవారు. 1940లో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభమైంది. బహుశా గుంటూరు జిల్లాలో ఈ సత్యాగ్రహం చేయటానికి అనుమతి లభించిన ప్రథమ స్త్రీ ఆమె. ఆ ఊరి పెద్దల కోరికననుసరి ఆమె బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో 1941 జనవరి 30న సత్యాగ్రహం చేసి అరెస్టు చేసి ఆ రాత్రికే ఆమె ఒంగోలు సబ్ జైలుకు పంపారు. జైళ్ళన్నీ రాజకీయ బందీలతో నింపటం కన్నా జరిమానా వేయటం మంచిదని ప్రభుత్వం భావించి ఆమెకు 100 రూపాయల జరిమానా, 2 నెలల జైలు శిక్ష విధించారు. ఈసారి ఏ క్లాసు ఇచ్చి రాయవెల్లూరు అక్కడ ఆ సమయంలో శ్రీమతి రుక్మిణీ లక్ష్మీవతి, రాధాబాయి సుబ్బరాయన్, కుట్టిమాలు అమ్మన్నరాజ, మూల్పూరి చొక్కమ్మ మరి ఎందరో ఉన్నారు. ఆమె హిందీ పాఠాలు చెప్పేవారు. శ్రీమతి రాధాబాయి సుబ్బరాయన్ ఎంతో వాత్సల్యంతో ఆమెకు ఇంగ్లీష్ నేర్పేవారు. చక్కగా చదువుకోమని ఎంతగానో ప్రోత్సహించేవాడు. ఫలితంగా శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి చదువుకొని పరీక్షకు వెళ్ళాలన్న దృఢ సంకల్పం మూల్పూరి సుక్కమ్మ గారు విడుదలై వెళ్తున్న మద్రాసు ఆంధ్ర మహిళా సభలో తాను బెనారస్ మెట్రిక్ వరకు చదువుకోవడానికి తగిన ఏర్పాటు చేయమని దుర్గాబయ్యమ్మ గారి కబురు పంపించి జైలు శిక్ష 2 నెలలే కావటంలో ఇట్టే గడిచిపోయి రాజ్యలక్ష్మీదేవి ఆంధ్ర మహిళా సభకు చేరారు మద్రాసు. అప్పటికి అక్కడ ఇంకా హాస్టల్ లేదు. అందువల్ల సభాభవనంలో ఒక గదిలో ఉండి హోటల్ నుండి భోజనం తెప్పించుకుంటూ చదువుకునేది. ఆమె ప్రత్యేక సదుపాయం కల్పించి అలా 2-3 నెలలు గడిచి కానీ ఆమె ఈ విధంగా ఊరు కాని ఊళ్ళో అవసరం లేని చదువు చదవటం ఇంటి దగ్గర పెద్దలకు బొత్తిగా ఇష్టం లేదు, నచ్చలేదు. చెప్పి చూశారు, లాభం లేకపోయి ఇది పద్ధతి కాదని డబ్బు పంపటం మానేసి దాంతో ఆమె మద్రాసు బదిలి ఇల్లి చేరుకోక తప్పదు. కానీ ఆమె తాను ఎన్నుకున్న మార్గం కంటకావృతమైన వెనుతిరిగే వ్యక్తి మరికొద్ది రోజులకే తెనాలి వెళ్ళి ట్యుటోరియల్ కాలేజీలో బెనారస్ మెట్రిక్ పరీక్ష పాస్ అయ్యారు. చెబ్రోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మహిళాభ్యున్నతి, దేశాభ్యున్నతి పాటుపడుతూ ఉన్నారు. ఇంతలో క్విట్ ఇండియా ఉద్యమం రానే వచ్చి విజయమో వీరస్వర్గమో అన్నాడు గాంధీ. దేశ నాయకులందరూ జైల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు తిరిగారు. జైలు నుంచి తప్పించుకున్న జయప్రకాష్ నారాయణ నాయకత్వం వహించి 5 సభ్యులతో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమ సారథ్య సంఘం ఏర్పడి అందులో ఆమె శాసన ధిక్కార శాఖ మెంబరుగా నియమించి ఆమె రహస్యంగా జిల్లాలన్నీ తిరుగుతూ ప్రజలను ఉద్బోధిస్తూ శాసన ధిక్కారం చేయి. పోలీసులు ఆమె వెంటాడేవాడు. కానీ దేశభక్తులు అప్రమత్తంతో ఆమెను కాపాడేవారు. ఉద్యమంలో ప్రచ్ఛన్నంగా తిరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్న కారణంగా ఆమెను చెబ్రోల్లో
1941 నుంచి స్థాపించి నడుపుతున్న జాతీయ మహిళా విద్యాలయ విద్యార్థులను కూడా ప్రభుత్వం శంకించి అరెస్టు చేసేవారు. ఆ విధంగా 1945 వరకు ఆమె ప్రభుత్వంతో దాగుడు మూత ఆడుకున్న మీద అజ్ఞాతవాసం తీరిపోయింది. 45 అక్టోబర్ 2న ఆమె చేబ్రోల్లో ఆంధ్రరాష్ట్ర మహిళా రాజకీయ పాఠశాల ప్రారంభించి శ్రీమతి భారతీరంగ ఆ పాఠశాల కమిటీ అధ్యక్షురాలుగా ఎంతో తోడ్పడి పాఠశాల కారణంగా ఆంధ్ర నాయకులందరూ తరచుగా ఆ ఊరు రావడం ప్రజలకు ఎంతో ఉత్సాహాన్ని. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కానీ నిజాం వాసులకు విముక్తి కలగ అక్కడి ప్రజల్లో చైతన్యం కలిగి విప్లవం తలెత్తి దాన్ని వెంటనే సమూలంగా అణచివేయాలన్న ఉద్దేశంతో నైజాం ప్రభుత్వం దమన నీతి చేపట్టి దుష్కర రజాకారులకు మద్దతిచ్చి దురాగతాలకు అంతులేకపోవడంతో ప్రజలందరూ ఒక్కడే స్వాతంత్ర సమరం సాగించి కాంగ్రెస్ అండ ఉద్యమానికి బాగా ఉంది. ఆంధ్ర నాయకులు అనేకులు సరిహద్దు ప్రాంతాలలో శిబిరాలు నెలకొల్పి ప్రచారం ముమ్మరంగా చేసి శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి చందాలు విరాళాలు పోగేసి తోడ్పడటానికి వెళ్ళి ధన సహాయం కంటే మాకు అంగబలం కావాలి, మాతో నిలబడి ఉద్యమ ప్రచారానికి సహకరించబడి నాయకులు కూడా శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి పాట కచేరీల ద్వారా చందాలు విరాళాల సేకరణలో శ్రీమతి రాజ్యలక్ష్మీదేవి ధన సహాయం చేస్తూ వ్యక్తిగతంగా అక్కడ తిండి నిలబడి తీవ్ర ప్రచారం చేసి పోలీస్ చర్య ముగిసి హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనమైపోయే వరకు ఆమె అక్కడే ఉండి మాట నిలుపుకొని ఆ తర్వాత బయలుదేరి భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన ఉద్యమంలో తీవ్రంగా కృషి. 1948 జూన్ 8న విజయవాడలో తెలుగుదేశం అనే వారపత్రిక స్థాపించి తానే నడిపించారు. మరికొంతకాలానికి ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ఆ పత్రిక తరలించి దానికోసం సొంత ప్రెస్సు నెలకొల్పారు. పుష్కరం పాటు నిరాఘాటంగా నిర్వహించి తెలుగు స్త్రీలు యథేచ్ఛగా చదువుకోవటానికి తగిన బడులు లేని హైదరాబాదులో ఒక ఆంధ్ర మహిళ స్వయంగా పత్రికను ప్రెస్సు స్థాపించడం నిర్వహించడం చాలా ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగి ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రచ్ఛన్నంగా నాయకత్వం వహించడం హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర పోరాటంలో నిర్భయంగా పాల్గొనడం నిస్సంకోచంగా తెలుగు వారపత్రిక ప్రెస్సును నిర్వహించడం తెలిసిన వాళ్ళకి 1977లో ఆమె దేశవ్యాప్తంగా ఎంపికైన 4 మహిళలు ఒకరుగా అండమాన్ వెళ్ళి నేతాజీ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం ఎంతో సబబుగా కనిపిస్తుంది అని ఈ వ్యాసాన్ని ముగించారు శ్రీమతి అచ్యుతుని గిరిజ గారు. రేపు శ్రీమతి బసవరాజు రాజ్యలక్ష్మమ్మ గారి గురించి